శ్రీమాత్రే నమః. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు శ్రీలలితా పరమేశ్వరి తల్లి మనకు అందించిన సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 126. త్ర్యక్షరీ దివ్య గంధాఢ్యా సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవిత. త్ర్యక్షరీ దివ్య గంధాఢ్యా సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవిత. నామార్థము: త్ర్యక్షరీ 3 అక్షరాల స్వరూపిణి, దివ్య గంధాఢ్యా సుగంధ పరిమళతో, సింధూర తిలకాంచిత సింధూర తిలకంచే ఉత్తేజితమైంది, ఉమా శబ్దస్వరూపిణి, శైలేంద్రతనయ పర్వతరాజపుత్రిక, గౌరీ గౌరీవర్ణం కలది, గంధర్వ సేవిత గంధర్వులచే సేవింపబడేది. ఒక అర్థము: అమ్మా, నీవు త్రయాక్షరి మహామంత్రమైన ఓంకార రూపిణివి. దివ్యమైన పరిమళ గంధాలతో భాసిల్లుతూ సింధూర తిలకముతో వెలుగొందుతున్నావు. ఉమాదేవి అయిన నీవు ఓంకార రూపిణివి. పర్వతరాజు కుమార్తెగా గౌర వర్ణముతో శోభిల్లుతూ గంధర్వులచే సేవింపబడుతున్నావు తల్లి. అద్వైత అక్షరము: త్ర్యక్షరి 3 భాగాలుగా ఉన్న పంచదశ స్వరూపిణి, వాగ్భావ కూటమి, మధ్య కూటమి, శక్తి కూటమిలకు చెందిన క, కార, ల, కార, ఈకార బీజాత్మక స్వరూపిణిగా ఏర్పడిన క్లీం అనే బీజాక్షరమును ఉచ్చరిస్తూ సాధన చేస్తే శక్తి త్వరగా సిద్ధిస్తుందని త్ర్యక్షరి నామార్థము. ఇది గురు సన్నిధిలోనే చేయవలసిన సాధన. మనవి కూడా అందరికీ. ఈ విద్యలో ప్రావీణ్యత పొందిన వారి ఆధ్వర్యంలో సాధన చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. అందుకే అతి తేలికైన, సరళమైన, సహజమైన శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారాగా సత్ఫలితాలు పొందుతున్నాం. దివ్య గంధాఢ్య సాధకుని శరీరంలో కుండలిని జాగరణ జరిగినప్పుడు దివ్య సుగంధములు సాధకుని శరీరం నుంచి వ్యాపిస్తాయి అని దివ్య గంధాఢ్య అనే నామానికి అర్థము. సింధూర తిలకాంచిత ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన సింధూరమును భ్రూమధ్యంలో, పాపిట మధ్యలో ధరించినట్లయితే కుండలిని శక్తి జాగృతమై ఆజ్ఞ సహస్రార చక్రములలోకి ప్రవేశిస్తుందని సింధూర తిలకాంచిత అనే నామానికి నామార్థము. ఉమా మూలాధారం నుంచి జాగృతమై సహస్రారమునకు చేరు శక్తి అని అర్థము. అలా జాగృతమైన శక్తి ఉమాగా తలంచుతూ సాధన చేయాలి. ఉమా అంటే పార్వతీదేవి రూపమే కాక చిచ్చల్తి వలె మెరుపులతో మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ప్రకాశిస్తున్న శక్తిగా భావించవలెను. ఇవన్నీ కూడా గురుముఖత చేసుకోవాలి. శైలేంద్రతనయ శైలేంద్రము అంటే పర్వతరాజము. గుప్త భాషలో మేరుదండము శైలేంద్రము అని. ఆ మేరుదండంలో జాగృతమైన తనువుగా కలిగిన కుండలిని శక్తిని శైలేంద్రతనయ అని అంటారు. గౌరీ అలా జాగృతమైన శక్తి ఆజ్ఞ సహస్రారములను చేరినప్పుడు వెండి, బంగారము, పాల వన్నెలు కలిగినప్పుడు ఏర్పడే గౌరీ వర్ణంతో శక్తి దర్శనమిస్తుందని గౌరీ అని కీర్తించారు. గంధర్వ సేవిత గంధర్వులు అద్భుతమైన గాయకులు. భగవంతుని కీర్తించే గానములను అద్భుత రసములతో ఆలపించటం వలన, స్వరములతో శ్వాసలను నడిపించినందువలన శక్తి జాగృతమవుతుందని గంధర్వ సేవిత అని కీర్తించారని మనకి పద్మాచక్క అమ్మ వివరించారు.
పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.